నమస్తే అండి. ప్రస్తుతం మనం నాయుడు జగన్ గారి దగ్గర ఉన్నాం. నిడమర్రు గ్రామం, నిడమర్రు మండలం, ఏలూరు జిల్లా. వనామీలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి జగన్ గారు? ఎక్కువగా వచ్చేది ఈహెచ్పి ఒకటి, అది వస్తే మొత్తం నాశనం చేసేది చెరువుని. ఎదుగుదల ఉండదు, తర్వాత చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇది ఎవడో చెప్తే చేసేది కాదు. 4 చెరువులు ఒకసారి వాడారు, 4 కూడా చాలా బాగున్నారు. ఇది వాడాల్సిన ప్రోడక్ట్. ఇది ఈహెచ్పి రాదు, గ్రోత్ చాలా బాగుంటది. మనకి నెంబరింగ్ అంటారా జారినది, అసలు నాసున్నా సరే ఎదిగిపోద్ది. మనకు అన్ని రకాలుగా వాడాల్సిన ప్రోడక్ట్. ఈ చెరువులో ఎప్పుడు అంత రాలా, మొన్న 9 టన్నులు వచ్చింది, చాలా రికార్డ్ గా వచ్చింది. ఇది 20 రోజుల నుంచి వాడుకుంటే నేను వాడేది కూడా ఫౌండేషన్ నీరు, అంటే క్లోరిన్ కలవకూడదు. చాలా దమ్మున్న ప్రోడక్ట్ ఇది. ఈహెచ్పికి నేను మనకి గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. అన్ని రకాలకి 20 రోజుల నుంచి ఒక పూట మానకుండా పెట్టుకుంటే ఇది పనిచేసినంత ఇదిగా ఏది పనిచేయదండి. ఇది ఒక రకానికి కాదండి, ఆఖరికి ఇది పెట్టిన 4-5 రోజుల కంటే రొయ్య చాలా బాగుంటది. రొయ్య నేను ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఒక బాటిల్ తెచ్చాను, తర్వాత మీకు చెప్పకుండా 100 బాటిల్ తెచ్చాను. ఆఖరికి నా పక్క చెరువు 13 ఎకరాలు. ఆయన కూడా దీన్ని వాడాడు. ఆయన ఇచ్చిన టన్నేజ్ కన్నా ఎక్కువ వచ్చింది. ఇదేంటి టన్నేజ్ ఎక్కువ వస్తాకి ఇదేం చేద్దంటే, నేను సెలవులు రానివ్వదు, వైట్ కట్ మాక్సిమం 90% రాదు. గ్రోత్ పూర్వకంగా కూడా చాలా బాగుంటది. ఈహెచ్పి ఉన్నా మనకి అది గొడవ లేదు. అలా ఈహెచ్పి టెస్ట్ గా వెళ్ళక్కల ఇది పెట్టుకుంటే. డిజైర్ అనేది దమ్ముగల ప్రోడక్ట్ వాడాల్సింది. ఓసారి ప్రత్యేకంగా 150 కౌంట్లు ఎన్నాళ్ళు చూసినా ఎదుగుతాం లేదండి. ఈహెచ్పి ఒకసారి మా చెరువులో తగిలిందండి. అప్పుడు ఎన్ని మందులు అన్నా తగ్గల. తర్వాత ఏమో కడకి హార్వెస్టింగ్ చేసాం. అది భీమవరం ల్యాబ్ గిట్టుకెళ్తే ఈహెచ్పి 18 ఉందన్నారు. మాకు అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ తెలియదు. ఇది తెలుతమైతే ఇదే వాడుతాం కంపల్సరీ. మేము ఆల్రెడీ ఇప్పుడు 9 టన్నులు వచ్చింది అన్నప్పుడు మాకు భయం వేసింది. ఇదేంటిది చెరువు సొత్తనేమో, చాలా గ్రోత్ ఏరివేషన్ చాలా బాగుందండి. ఇదేంటి ఏం చేయాలన్న టైంలో చూసానండి ప్రోడక్ట్. తెచ్చాను. మేతలు కూడా 4 పూట్ల ఏదో కలిపేవాడిని. అయితే అది ఎలా తింటుందో ఆ మేత, ఈ మేత కూడా ఎక్కువ తీసుకుంటుంది ఫీడ్. అది ఇప్పుడు వచ్చేసిన 30 కేజీలు వేసామనుకున్నా, దీనికి ఇంకా 2-3 కేజీలు ఎక్కువ వేయాలి. తినేది స్మెల్కేనే. రెండోదేమో డిజైర్ దెబ్బకి చాలా బాగుంటుంది స్మెల్. బాగా మేతలు బాగా తీసుకుంటాయి. రెండోది మీరు ఏదో వీడియో చెప్పారని కాదు, ఇదిగోండి మా వాడు ఉన్నాడు కదా, ఇది 4 పూటల్లో ఈ పూట ఎట్టినప్పుడు ఎలా తింటున్నాయి? ఇది ఈ పూట ఎట్టేటప్పుడు బాగా తింటున్నాయి. అవి మిగతా ఒకసారి వేరే ప్రోడక్ట్ వేస్తాం, అది మెడిసిన్ అంతగా ఎత్తుకోవట్లేదు. వేరే పూట వేరే మెషిన్ పెట్టినప్పుడు తింటలేదు, వేరే పూట పెట్టినప్పుడు అంతగా తింటలేదు. ఇది పెట్టినప్పుడు ఏమో బాగా తింటున్నాయి. రెండోది ఏంటంటే, ఇది మనం అన్నిటి మీద మేత నేను అలాగే వేస్తాను పని అవ్వదు. దీనికి 3 కేజీలు ఎక్కువ వేసుకోవాలి. ఫీడింగ్ బాగా తీసుకుంటుంది. ఫీడింగ్ బాగా తీసుకుంటది. సెలవులు రావు, సైజు జారనేవదు, రానేవదు. వేరే ఇంకోటి ఏంటంటే, మనం 4 టన్నులకు సరిగిస్తే ఇది 1 టన్ను 2 టన్నులు లాక్కొత్తాయి చూద్దాం. నెంబరింగ్ మాత్రం మిస్ అవనవదు. బొళ్ళు గిళ్ళు రానేవదు. ఈ వాడక ముందు పీసులు వచ్చేస్తాం, జారిపోతాం చేసేయండి అంటే ఆటోమేటిక్ చచ్చిపోయి డెడ్లు అయిపోతాం, సెలవులు వచ్చేస్తాం, జారిపోతాం. నేను ఇది వాడిని కానీ ఇప్పుడు కదా, ఇది అప్పుడే 6 నెలల మట్టి. ఇది 3వ క్రాప్. ఇది వాడిని కాడి నుంచి ఎక్కడ అసలు నెంబర్ జాగ్రత్త. మేము అనుకున్నా కూడా ఎక్కువ దొరుకుతుంది నెంబర్. ఇప్పుడు 4 లక్షలు వేసామండి. మొన్న ఏం చేసిందంటే 2,60,000 ఎక్కువ దొరికింది. టాప్ రికార్డ్ గా దొరికింది. తర్వాత మళ్ళీ క్రాప్ ఏమో 4 లక్షలు వేసాం. అది ఏకంగా మరి 9 లక్షలు వచ్చేసి చెరువు ఇది ఆక చెరువు పోయింది. నెంబరింగ్ అయితే జాగ్రత్త ఇది ఉంటాయి. ఇది వాడు జరుగుతున్నారు కదండి. కాకపోతే ఇది ఏం మిస్ అవ్వదు. మరి అప్పుడు రాలా, నెలకే వైరస్ వచ్చేసింది. బాగా ట్యాంకులు వైరస్ ఎక్కువ ఉన్నాయి. లాగేమండి, అందుకే 9 లక్షలు వచ్చింది తెలిసింది. లాగిన వాళ్ళు. కాకపోతే ఏంటంటే, ఇది ప్రోడక్ట్ మనం వాడటం వల్ల నెంబరింగ్ మిస్ అవ్వదు. అసలు ఏ చెరువులో వాడినా కొన్ని చెరువులు మిస్ అయిపోతాయి కదా, మరి నెంబర్ పోయింది. ఇది వాడితే నెంబర్ మిస్ అవ్వదు. కావాలంటే నా నెంబర్ పెట్టుకోండి, ఇవ్వండి, ఎవరికైనా చెప్తా ఉన్నమాట. ఎందుకంటే డేజర్ ఇప్పుడు నేను ప్రత్యేకంగా చాలా బాటిల్ వాడుతున్నాను. అది మన పక్కన 13 ఎకరాలు అయింది. 5 నెలలకు వచ్చి 90 బాటిల్ వాడతాను. నేను చెప్పిన వాళ్ళ చాలా బాగుంటుందండి ప్రోడక్ట్. చాలా చూడక ఇది 3,000 అండి. ఇది అయితే ప్రత్యేకంగా 3,000 అనుకుంటాం. 7 రోజులు వస్తుంది మాకు చెరువుకి. 7 రోజులు అంటే అసలు లెక్కే కాదు. 3,000 అన్నదే చాలా చిన్నది. ఎందుకంటే మనకి ఈహెచ్పి ఉంటేనే పెట్టుకోవాలి, కొంతమంది తెలియక చెప్తారు. అసలు పొరపాటును కూడా ఈహెచ్పి ఉంటే పెడదాం అన్న మాటలు పెట్టుకోవద్దు. 20 రోజుల నుంచి వాడుకోవాలి ఒక పూట. మన తాగే నీటిలో, అంటే తాగేదంటే మన పైపుల నీళ్ళు కాదు, ఫౌండేషన్ నీళ్ళే వాడుకుంటే అసలు మనకి చూసుకోకల్లా గ్రోత్ బాగుంటది. ఈహెచ్పి అన్న మాట పట్టించుకోకల్లా చాలా బాగుంటది ప్రోడక్ట్. ఆ విషయం కూడా మీకు చెప్తా. ఆ 9 టన్నులు వచ్చినప్పుడు ఆ పక్కన అయిందేమో అప్పుడు వాళ్ళదైనా, నా పక్కన అయిందేమో ఏకంగా అయింది సై ఎక్కువ, నాదేమో ప్లస్ అంటే హార్డ్ అయ్యి ఉండి మనది టన్నుకి 200 కింద. ఇది వాడేగా టన్ సరుకు అయితే 1,200 మేత అయింది. అయితే పక్కన అయిందేమో సై ఎక్కువ, అంటే స్పీడ్ గ్రోత్ అయినా సరే టన్నుకి 1,300 అయింది. మందే ఇది వాడేగా చాలా బాగుంది. ఏంటంటే మీరు ఏదో వీడియో తీసుకుంటారని కాదు, నేను ఆల్రెడీ బోల్ డబ్బాలో వాడుతున్నాను కదా. నాకు నచ్చకపోతే అసలు ప్రోడక్ట్ వాడినాం. వాళ్ళకి నా ఫోన్ నెంబర్ దాంట్లో వీడియోలు ఇవ్వండి, ఎవరన్నా సలహా అడిగిన చెప్తా. దాంట్లో మొహటం లేదు. మాకైతే ఇదే పిచ్చింగ్. ఏంటంటే మాకు చెరువు అంతకు ముందు ఏమి రాలా. చెరువు ఇది వాడేగా బాగుందండి, వచ్చింది కూడా. అప్పులు ఇప్పుడు తీర్చిందే. మాకు చెరువు ఇచ్చుకున్న కానించి అంత రూపాయి ప్రోడక్ట్ ఎక్కువ లాభం ఏమీ లేదు. ఈ డిజైర్ అనేది వాడాక మాకు చాలా బాగుంది. ఆయన తర్వాత మిమ్మల్ని ఫోనే చేయలేదు కదా మేము. ఇంకా ఇది వాడిన తర్వాత చాలా బాగుంది. మనకి మెయిన్ ఇది వాడటం వల్ల ఏంటంటే, రొయ్య అయితే మౌల్టింగ్ స్పీడ్ ఏ రోజుని అవుతానే ఉంటుంది తప్ప మౌల్టింగ్ ఆగదు. మనం వేరే ప్రత్యేకంగా ఏదో కలుపుకోగల మౌల్టింగ్ బాగా అవుద్ది. సెలవులు రావు. వైట్ కట్ కూడా మాక్సిమం రాదండి, రాదు అసలు వైట్ కట్ ఇది వాడితే. రెండోది అంటే అన్ని రకాలుగా ఒకటని కాదు, దీన్ని చూసాం కాబట్టి దీన్ని కేసులు వాడుతున్నాం. నమ్మకంగా వాడుకోవచ్చు ప్రోడక్ట్. వాడే ప్రోడక్ట్ దేనికి చూడక్కర్లేదండి. కాకపోతే ఏంటంటే సరుకు అయితే మాత్రం చెరువులో అలాగే ఉంటది. ఎక్కువగా వేసేది సరుకు, ఉన్న సరుకు పోదు. ఇంకా పిల్లలు అయితే మాత్రం వేసిన తర్వాత మిస్ అవ్వదు. దాన్ని బట్టి మనం నెంబర్ ఇంకా ఎక్కువే అయిపోవాలి. మేత అంటే మేతలు బాగా ఎత్తుకుంటున్నాయి. నాకు కూడా మేత వేయాలంటే
అంటే ఒక ఉంటారుగా అంటే మేతలు ఎత్తుకుపోతుంది అంటే మేతలు తింటే ఇంకా ఆనందంగా వచ్చి మేత బాగా వచ్చాను. బాగుందండి. అంటే మేతలు తినకపోతే ఫీడింగ్ బాగా తింటదండి, అన్ని ఫీడింగ్ ఇది బాగా తీసుకుంటది. రెండోది ఏంటంటే మనం 3 కేజీలు 4 కేజీలు ఎక్కువ వేసుకోవాలి దీనికి. మనం 30 వేస్తే 33 వేసుకోవచ్చు. ఎక్కువ పెంచుకోవాలి, ఎందుకంటే కంపల్సరీ తినేస్తుంది. పెంచుకోవాలి, తింటది ఇది. మామూలుగా ఇప్పుడు అది 30 వేసాం అనుకోండి, ఇది 3 కేజీలు ఎక్కువ పెంచుకోవాలి. ఇంకా పెంచుకోవాలి, ఎందుకంటే కంపల్సరీ తింటది, ఎక్కువ తింటాయి. అది 1.5 ఖాళీ చేస్తే ఇది గంట కూడా ఖాళీ చేస్తాయి. నెట్లు కూడా స్పీడ్ ఖాళీ చేస్తాయి. మేము 1 గంట మేతలో పెడతాం. మేతలో పెట్టుకున్నాం, దీన్ని సాయంత్రం పెట్టుకుంటాం మెరుగు. సాయంత్రం 1 గంటకి, ఎందుకంటే ఇది మౌల్టింగ్ ప్రాసెస్ కూడా బాగా చేద్దాం కాబట్టి 1 గంటకి పెట్టుకుంటే బాగుంటుంది. 4 గంటకి అంతే. 1 గంటకి పెట్టుకుంటే మనకి ఇది తినేసి రెండో మేత ఉంటది కదా, తర్వాత నుంచి ఫ్రీగా ఉంటది. పొద్దున్న అనవసరం, ఎందుకంటే మళ్ళీ మౌల్టింగ్ అవుతాయి కాబట్టి. ఇది పెట్టక ముందు పెట్టిన తర్వాత రొయ్యి ఏంటంటే మనకి ఏ మచ్చలు రావు, బ్లాక్ మచ్చలు ఇంకో మచ్చలు రావు. రొయ్య ఇది పెట్టక ముందు పెట్టిన తర్వాత ఎలా ఉంటది అంటే, రొయ్య ఇది పెట్టిందేమో మన ఏసీ రూమ్ నుంచి వచ్చిన మనిషిలా ఉంటది, చాలా బాగుంటది ఇది పెట్టినప్పుడు. ఇది పెట్టక ముందేమో ఆ మచ్చలు ఈ మచ్చలు రొయ్య ఏమో కొంచెం అదోలా ఉంటది. ఇది పెట్టిన తర్వాత మాత్రం చాలా బాగుంటది రొయ్య. చాలా బాగుంటది రొయ్య మాత్రం, ఓ రకంగా ఉంటది రొయ్య పెట్టి చాలా బాగుంటది రొయ్య. రెండోది ఏంటంటే హార్వెస్ట్ చేస్తాం కదా, ఆ రారి వాళ్ళు కూడా రొయ్య చాలా బాగుంది అన్నారు. గుమస్తాదాలు క్వాలిటీ చాలా బాగుంది. లేదండి మిడిల్ తీసినప్పుడు అలాగే ఉంది రొయ్య, పట్టినప్పుడు అలాగే ఉంది. డిజర్ మీద మేడ్ చేసేవాడిని, అంటే మిడిల్ తో సహా మిడిల్ అన్ని కలుపుకుని 7 పట్టుబడులు పెట్టారు. 9 టన్నులు వచ్చినప్పుడు బాగా వచ్చేసింది. తర్వాత కూడా ఎప్పుడు చూసినా బాగా వచ్చింది. ఇది వాడటం వల్ల మాకు మంచి జరిగింది కాబట్టి మేము ఏంటంటే కామ్గా మళ్ళీ మనకు కావాల్సిన వాళ్ళకి చెప్పుకుంటున్నాం. ఏంటంటే మేము దీంట్లో దమ్ము నమ్మాము కాబట్టి ఇది వాడతాం కంపల్సరీ. తర్వాత అది 13 ఎకరాలు ఒకసారి పక్కన చూపించండి. ఆ 13 ఎకరాలు అయింది నేనే చెప్పాను. అదే మొన్న అది వాడక ముందు ఒక రకం ఉంది, ఆయన వాడిన తర్వాత డిజైర్ నేను చెప్పింది 1 డబ్బా చెప్పాను ఫస్ట్. ఆయన 1 డబ్బా తెచ్చుకున్నా కూడా నాకు చెప్తే మనిషి కేసులు తెచ్చుకుంటా మొదలు పెట్టాడు. ఎందుకంటే రొయ్య ఆయన చూసాడు 4 మేతల్లో ఇది పెట్టిన మేత ఎక్కువ తీసుకుంటున్నాయి, రొయ్యలు ఎక్కువ ఎక్కుతున్నాయి. హార్వెస్టింగ్ కి 14 టన్నులు ఎన్నో ఇచ్చాడు, ఒక వాటికే వచ్చేసింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాటికి ఏమో ఆయన అనుకున్న కాడికి మళ్ళీ 4 టన్నులు పెరిగింది. ఏంటంటే ఇది వాడడం వల్ల పుడతలా అయితే వేసిన పిల్ల పోతలా నెంబర్ జారడం లేదు, వేసిన పిల్ల అలాగే నిలబడిపోతుంది. ఆయన 14 టన్నులకి ఇస్తే ఇంకో 4 టన్నులు ఎక్కువ దొరికింది వచ్చేసింది. మీరు ఇంకా 2 ఓట్లు అయితే ఎక్కడ ఉందని మళ్ళీ తెల్లారు లాక్కున్నాడు. తెల్లారు లాక్కుంటే 4 టన్నులు అనుకుంటే ఇంకో టన్ను పెరిగింది తప్ప తగ్గల. ఎందుకంటే నెంబరింగ్ జాగ్రత్త చూశాను, అతను చూసాడు. ఇంకంతే నాకు కూడా చెప్తా కేసులు తెచ్చుకుంటున్నాడు ఎప్పటికప్పుడు. ఆఖరికి ఇప్పుడు కూడా షెడ్ లో కేసు ఉంది ఆయనకి. మళ్ళీ ఇంకో పేచింగ్ ఏంటంటే మొన్న క్రాప్ అయింది 52 రోజులకి పోయింది. పోతే ఊళ్ళో ఎవరిదే లేదు. 50 రోజులకి ఏకంగా 300 కౌంట్లు అలా ఉంటాయి, ఆయన 50 రోజులకి 120 కౌంట్కి వచ్చేసింది. మిగిలేడు, చాలా బాగా అందపడ్డాడు కూడా. కారణం డిజైర్ అంటాడండి. మన మీరు అడిగితే ప్రోడక్ట్ దమ్ముగల ప్రోడక్ట్ అంటాడు. అడిగితే డైరెక్ట్ చెప్పేస్తాడు డిజైర్ ఏంటంటే డిజైర్ దమ్ముగలది వాడాల్సిన ప్రోడక్ట్ అని చెప్పి చూసుకోకలేదు. వేరే ఏయో వాడి డబ్బులు పోగొట్టుకునే కన్నా EHP లో ఎంతో మంది చెప్తున్నారు ఇది 6,000 అంటున్నారు, 5,000 అంటున్నారు, 8,000 అంటున్నారు. ఇవన్నీ కాదండి. డిజైర్ అనేది ఒక బాటిల్ తెచ్చి వాడుకుంటే అర్థమైపోద్ది. 4 ఎకరాలకి 4 వచ్చి 7 రోజులు వస్తుందండి. దాన్ని బట్టి కేజీకి 4 గ్రాములు పెట్టుకుంటే మంచిదే. ఈ డిజైర్ ఎలాగంటే నేను కావాలని పచ్చంగా నిడమ తెప్పించుకున్నా. అయితే డిజైర్ 3,600 1,000 రూపాయలు పెడితే ప్రోడక్ట్లు వచ్చేస్తున్నాయి కదా, పెట్టుకోవచ్చు కదా అనుకున్నా. కాకపోతే 3,000 అనుకున్న ప్రోడక్ట్ ఒక డబ్బా తెద్దాం, లేదో చెప్పారు తెద్దాం చూద్దాం అనుకున్నా. టెస్ట్ పెట్టుకెళ్ళాలేమో ఇయ్యేంటి అనుకున్నా. ఇదేంటి ఈ క్రాప్ కూడా ఇలా చేసింది, మరి భయం వేసిందండి. అలాంటిది ఒక డబ్బా తెచ్చుకున్నాక మేతలు ఎత్తుకున్నాయి, అంటే తింటున్నాయి. ఇదేంటి మేతలు బాగా తింటున్నాయి అనుకున్నా. 3 పూటలో తిన్న మేత కన్నా ఇది విడిగా తింటున్నాయి. రెండోది ఏంటంటే FCR తగ్గుద్దండి, మేత టేకింగ్ పెరుగుద్ది. రెండోది ఏంటంటే మనకి FCR తగ్గుద్ది, రోజులు కూడా తగ్గుతాయండి. ఎందుకంటే రొయ్యి మనకి బరువు బాగుంటది, మనకి ఏదో సెల్లూజులు మెత్తగా ఉండదు అసలు ఇది వాడితే. రొయ్యి ఎప్పుడు మన బుల్లెట్ లా ఉంటది, రొయ్యి అయితే బుల్లెట్ లా ఉంటది, మనకి బరువు ఉంటది, మనం అనుకున్నట్టు ఇంచుమించు వచ్చేద్దండి. రెండోది ఏంటంటే మెయిన్ పాత్ర మీరు అన్నట్టు మొత్తం వైరస్ వస్తే అది ఎవరు చేసేది లేదు. కాకపోతే ఏంటంటే ఇది వాడడం వల్ల బ్లాక్ మచ్చలు ఇంకో మచ్చలు చూడడం, మనకి FCR కలిసి వద్ది. దీని వల్ల ఒక రకమని చెప్పలేము. రాంబాన్ మళ్ళీ అన్ని రకాల ఉపయోగం ఇది నిలబెడుతుందంటే, FCR నిలబెడుతుందంటే ఇది మెయిన్ నెంబరింగ్ మిస్ అవ్వను కదా. మిస్ అవ్వనప్పుడు మనకి ఆటోమేటిక్ గా అవుద్ది మేత. కానీ టన్నుకి 11 క్వింటాలు మేత అవ్వచ్చు, లేకపోతే 12 క్వింటాలు అంతకుమించి వెళ్దండి. ఎందుకంటే ఇది మనం అనుకున్న గ్రోత్ ని తీసుకొస్తుంది. రెండోది ఏంటంటే నాశనం కూడా కవర్ చేస్తుంది. మెయిన్ అంటే పెద్దోడు ఎప్పుడు చిన్నోడు తొక్కేస్తాడు కదా, అయితే ఇది అలా కాదు. ఇది ఏం చేస్తుందంటే చిన్నోడు కూడా లాక్కొస్తుంది. దాని మీద మనకి ఈ చిన్నోడు ఎదిగాడు అనుకోండి మనకి లాభమే కదా, సైజ్ వేరియేషన్ ఉండదు, లాక్కొస్తుంది కదా. రెండోది అంటే EHP తొక్క HP లేదు, ఇంకా దడక్కల EHP లేదు, తొక్క HP లేదు, దడక్కల. ఎందుకంటే ఇది వాడుకుంటే మనం ఎక్కడికి వెళ్ళక్కలేదండి, పనిచేసి దీన్ని కొట్టింది లేదు. మీకు నమ్మకంగా ఇది బ్రాండ్, ఇది దమ్ముగా వాడుకోవచ్చు. ఆడుకునే కాడ మనం ఆడిని అడిగి 3,000 ఇది తెచ్చుకునే రోజు ఆడుకున్న వరకు మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే మ్యాథ్ ఫీడింగే మేము చెప్పేది రొయ్య. మీకు నెట్లో పీసులు ఎక్కువ ఎక్కితే బాగా తింటే అన్ని రకాలుగా పడుతుంది. కొన్ని ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడే చెప్తానండి, ఇది శీతాకాలం. ఈ రోజు తారీఖు ఎంతండి 21. ఎందుకంటే మాది వచ్చి 67 రోజులు అవుతుంది చెరువు. ఇప్పుడు పక్కన చెరువులు ఎక్కడికెక్కడ ఈ 70 రోజులకే 200 కౌంట్, 130 కౌంట్, 140 కౌంట్ ఒక్కొక్కరిది ఒకలా ఉంది.
100 రోజులకి 130 కౌంట్ కూడా ఉన్నాయి. అయితే బాల ఇక్కడ నేను నీళ్లు తెచ్చుకుంటా ఫౌండేషన్ కాడ, దీనికి ఫౌండేషన్ నీళ్ళు వాడతాను కాబట్టి ఆయనది కూడా 70 రోజులకి 100 కౌంటే ఉందంట. మళ్ళీ మిడిల్ తీసాడు కట్టాను, మళ్ళీ 5 కౌంట్ ఉందంట. పట్టేశారు పాపం. చాలా మంది పరిస్థితి అలాగే ఉంది. మన మాత్రం ఈ డిజైర్ దెబ్బకి ఇప్పుడు 67 రోజులు కదండి, 110 120 కౌంట్ వద్దు. శీతాకాలం కూడా 120 వచ్చేస్తుంది. ఇప్పుడు 120 వస్తుంది ఏంటంటే ఇది చెప్పడం గొప్ప, ఎందుకంటే ఏ 150 170 ఉందంటే బతిపోద్ది. అలాంటిది మీరు 120 వచ్చేసింది. రెండోది ఏంటంటే సరుకు ఎక్కువగా ఉంది, మురుకులు చేస్తుంది, సరుకు ఎక్కువగా ఉంది. అయినా సరే మనకు పీసులు రాట్లా ఏదన్నా ఒకటి రెండు తప్ప లేకపోతే లెక్క అయితే బిళ్ళలు వేయాలి. అలాంటిది ఇది రానెత్తల, రన్నింగ్ మోడల్ లేదు, ఎందుకంటే ఇది రానివ్వదు. పీసులు అంతా టైట్ చేసి చాలా బాగుంటుంది దీనివల్ల. అంతో పాటు వేసిన వాళ్ళు అయితే వాళ్ళు ఎక్కడ చాలా దూరం ఉన్నారు. వాళ్ళు 170 ఒకడు అంతో పాటు వేసిన మొన్న ఒక అతను హార్వెస్ట్ చేసాడు, అది ఏకంగా 150 కౌంట్. అంతో పాటు చేసాడు అతను 150. అంతో పాటు చాలా మంది అలాగే ఉన్నాయి. మనది ఈ డిజైర్ ఇది దీంట్లో దమ్మే ఉందరా అంటేమో సీడ్ క్వాలిటీ అని సీడ్ మహా పాండిచేరి నుంచి తెచ్చిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు. నాతో పాటు వేసిన వాళ్ళు 4-5 అందరే అలాగే ఉన్నాయి. ఏమీ లేదు, 160 150 అలాగా. మన 120 సైజ్ వేరియేషన్ పర్లేదండి. కథకొతున్నా తడవక్కల, ఎందుకంటే ఇది కంపల్సరీ నేను గ్యాప్ మీద వేసుకోవాలి. గ్యాప్ మీద ఏంటంటే ఇది కలుపుతాం కాబట్టి గ్యాప్ మీద కూడా వేసుకుంటే నాసి తింటది. మేత మూడు తినేస్తే నాసి తినకపోతే చెప్పలేం కానండి, నాసి కూడా తినాలి, గ్యాప్ మీద వేయాలి. ఇప్పుడైతే డిజైర్ కలిపింది గ్యాప్ మీద వేసాము, అది నాసి తింటది కదా, నాసి ఇంక ఎదిగిపోద్ది జడవక్కల. చెరుగట్టి ఎక్కడ ఉన్నాను, ఎందుకంటే తెలుసు మనకు చెరువుల గురించి తెలిసాను. దాని మీద దాంట్లోనే మనం వాడే ప్రోడక్ట్ బాగలేదు అనుకుంటే ఇది బాగలేదని చెప్పేస్తాం. అలానే మనకి డిజైర్ ఏమో దమ్ముగా రాంబాణం తగిలినట్టు తగులుతుంది. అలా అయితే నెంబర్ 1 అసలు రొయ్యి చాలా బాగుంది అంటున్నారు. వాళ్ళు అలా చాలా బాగుంది అంటున్నారు. రొయ్యి అసలు ఏంటిది ఏం వాడారు అని వాళ్ళే అంటున్నారు. మనకు వలేసిన వాళ్ళు కూడా రొయ్యి చాలా బాగుంది ఏం వాడారు అయ్యి అని అడుగుతారు. ఈ డిజైర్ గురించి చెప్తున్నాను, చాలా మందికి చెప్పాను వాడమని. ట్యాంక్స్ ఏం చెప్పకలేదు, ఎందుకంటే మాకు ప్రోడక్ట్ దమ్ముగల మంచిది, మాకు ఆ ప్రోడక్టే కావాలి, మాకు ట్యాంక్స్ ఏమి వద్దండి. అందుకనే ప్రోడక్ట్ మాత్రం ఇప్పుడు మీరు అలా బాగా ఉండేలా చూడండి చాలు. మాకు మరి దిష్టికి ఉజ్జి బంగారానికి ఏమన్నా చేస్తే మళ్ళీ ఆపకండి మళ్ళీ మెయిన్, ఎందుకంటే రైతులు దెబ్బతినేస్తాం. దీన్ని నమ్ముకున్నాం. పక్కన నెలకొచ్చి అవుద్ది ఆయనకి ₹1,00,000 90,000 అలాగా ఖర్చు. అంటే ఆ ఖర్చు లెక్క చేస్తారు, ఎందుకంటే అది పెట్టిన ఖర్చు వల్ల ఆయనకి ప్రత్యేకంగా చాలా లాభం అవుతుంది. అనుకున్న కాడికి చాలా టన్నేజీ పెరుగుతుంది, గ్రోత్ బాగుంది, అన్ని రకాలుగా పిచ్చింగ్. అంతమంది చెప్పమని ఏమన్నా లక్షలు పెట్టేసి ఉంటారు, ఎవరైనా బాధపడతారు కదా, చెప్పండి నా నెంబర్ ఇస్తాను ఇవ్వండి. ఎందుకంటే నా నెంబర్ ఇచ్చినా ఎవరు చేసినా ఇబ్బంది పడినాను, ఎందుకంటే చెప్తాను కదా, మంచి మాటే కదా. ఏరివేషన్ ఉంది, అది ఎదుగుతలేదు అనుకున్న వాళ్ళకి ఇది పెట్టుకుంటే పక్కాగా అంతా పోసి 10 రోజుల్లోనే క్లారిటీగా వచ్చేది. దమ్ముగల ప్రోడక్ట్ అండి డిజైర్ అనేది. తెలుస్తాం కూడా లేట్ గా తెలుస్తుంది. ఎవరైనా మెయిన్ వెనక్కి వెళ్ళిపోవాలంటే దడిచేది ఈహెచ్పి ఏరివేషన్ కి, తర్వాత ఏమో సెల్లు చెడిపోతాయి. మనది అలా కాదండి, ఒక్క దెబ్బ 100 రకాలకు పనిచేసినట్టుగా ఇది డిజైర్ పెట్టుకుంటే అన్ని రకాలుగా అది ఇదని చెప్పండి. సెల్లూజు, ఏరివేషన్, ఈహెచ్పి ఏమన్నా దడకల అది పెట్టుకున్నాక నమ్మకం ఇంటికి పడుకోవచ్చండి. ఎందుకంటే దాని పనితీరు అలా ఉంది. నేను కావాలని తెప్పించుకున్నాను, నా మాట నిలబెట్టింది డిజైర్. ఎందుకంటే ఇంకోసారి కొట్లోకి వెళ్ళి అడుగుతుంటే ఒకసారి డిజైర్ లేదంటున్నాడు, ఎందుకంటే షాప్ అయినా వాడేస్తున్నాడు అంట. షాప్ అయినా వాడేస్తున్నాడు. ఇది 2-3 సార్లు ఇదేంటిది మాకు ఉండాలి కదా. ఆ 13 ఎకరాల ఆయన కూడా ఒకసారి గొడవ పెడుతున్నాడు, ఏంటి డిజైర్ అయిపోతుండే కావాలని. అతనికి భయం వేసి ఏం చేశాడంటే వాడుతుండగా ఎక్కడ ఉండదో అని వెళ్ళి కేసులు తెచ్చేసుకుంటున్నాడు. అతను మేము ముందు స్టాక్ పెట్టుకుంటాడు, మళ్ళీ తర్వాత ఉండదేమో. ఒక బాటిల్ వాడాక మనకు తెలిసిపోద్దండి. అంటే మేతలు ఎలా తీసుకున్నా చూడాలి. మన చెరు మీద ఏదో చెప్పాడని కాదు కదా, 4 పూటల్లో అది మన దగ్గర 2-3 రోజులు చూసామనుకోండి దాని తెలుస్తుంది డిజైర్. కనా పూటల మీద ఇక్కడ మేత ఎక్కువ తీసుకుంటుంది. 4-5 రోజులు చూస్తే రొయ్యి కూడా చాలా బాగుంది, అన్ని రకాలుగా మంచిదండి. చాలా మందికి ఈ ప్రోడక్ట్ ఉంది ఈహెచ్పికి. రెండోది అంటే ఈహెచ్పి అని ఒకటే కాదు కదా, ఈ అన్ని రకాలకి ఇది పనిచేద్ది. RMS అన్ని రకాలకే పనిచేద్ది, ఎందుకంటే రన్నింగ్ మోల్డింగ్ సెల్ లూజులకి. అందుకని నా నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే నేను చెప్తాను, నేను వాడుకున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్తా. దీంట్లో నాకేం మీరు జీతం ఇచ్చేది లేదు, ఇంకోటి లేదు. ఇదిగో నా చెరువు ఇది, నేను చూసాను, మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను, నేను తెచ్చుకున్నాను, వాడే నాకు లాభం వచ్చింది. సరే వాడితే లాభం వచ్చిందంటే అది స్పీడ్ లో కాదు. నాతో పాటు చాలా మంది వేసారు, అలా ఆగిపోయారు, కానీ నాది బాగుంది. అందుకే చెప్తున్నాను, అది వాడుకునే నా నెంబర్ ఇచ్చి ఎవరైనా చేయమన్నా వాడుతుంది. ఎందుకంటే 3,000 అంటే పెద్ద లెక్కే కాదు, ఎందుకంటే లక్షలు పెడుతున్నాం చెరువు కాడ. అది పెడతాం వల్ల మనకి ఒక రోజులో అయిపోయేది కాదు కదా డబ్బా. ఒక 7 రోజులు వస్తుంది 4 ఎకరాలకి. అది పెట్టుకుని చూడండి, అసలు జంకక్కల ఈహెచ్పి ఉండదు, ఏముండదు. చెరువు అయితే చాలా బాగుంది, నమ్మకంగా వాడుకోవాలి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ తెలియక చాలా మంది ఇబ్బంది పడతారు. అదే ఇప్పుడు ప్రత్యేకంగా నన్ను చెప్పమన్నా చెప్తాను, నేను చాలా మందికి చెప్పాను, వాడుతున్నారు కూడా ఆల్రెడీ డిజైర్ అని. దాంట్లో దమ్ ఏంటి అంటున్నారు, వాడిన తర్వాత చెప్పండి అంటే వాడిన తర్వాత వాళ్ళే బాగుంది అంటారు. డబ్బాలు వాళ్ళే వాడుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు గొడవ ఉంట్లా. ఇప్పుడైనా ఇంకోటి ఏంటంటే రైతు అనే వ్యక్తి ఆ ప్రోడక్ట్ వాడండి ఇది మంచిది అంటే వాడేస్తున్నారు. ఎందుకని అది మంచిదా చెడ్డదా అని లేదానికి వాడమంటే వాడుతున్నామంటే వాడుతున్నాడు. అలా కాకుండా మనకి ఎప్పుడైనా సరే ఒక మాట వెనకండి, మీరు వాడుకోండి, డిజైర్ తెచ్చుకుని వాడుకోండి. అప్పుడు ఇంకెవరికి చెప్పక్కల మీరు, ఎందుకంటే మీకు అర్థమైపోతుంది. 4-5 రోజులు చూసేదానికి మీకే తెలిసిపోతుంది, ఎందుకంటే దాని పనితీరు ఎలా ఉంది ఏంటని. ఈహెచ్పికి అయ్యి తెలియక ఎంతో మంది డబ్బులు పాడు చేసుకుంటున్నాం. నేను అలా డబ్బులు పాడు చేసుకోగల, ఎందుకంటే 2 డబ్బాలు పెట్టేదానికి మీకు అది కాకపోతే వాడుకోండి. దాన్ని వాడటం వల్ల మీకు మేత కలిసి వద్ది, తర్వాత మనకు నెంబరింగ్ జారదు, ఏరివేషన్ కవర్ అవుద్ది, అన్ని రకాలుగా పిచ్చింగ్ ఉన్నాయి. దమ్ముగల ప్రోడక్ట్ వాడుకోవాల్సింది. నా సజెషన్ ఏంటంటే కాలితే కాంటాక్ట్ లో నెంబర్ తీసుకోండి, మాది నిడమర్రు మదలబోలో చెరువు చేస్తున్నాం, వాడండి. దమ్ముగల ప్రోడక్ట్ అది వాడటం వల్ల మనకు లాభమే. ఈ చెరువు పూర్వకంగా 15 లక్షలు అప్పు ఉందండి, అది వాడక ముందు, ఈ డిజైన్ రాకముందు. తర్వాత మళ్ళీ క్రాప్ వేసాం, ఇదేంట్రా బాబు ఇలా జరిగింది అంటే, అంతకు ముందు ఏమో వేరే పిల్ల వేసాం, ఆ పిల్ల ఏమో ఎదుగుదల లేదు, గ్రోత్ లేదు, అప్పుడు డిజైర్ తేలా. తర్వాత క్రాప్ వేసాం, అది పోయింది. తర్వాత సుబ్బారెడ్డి పిల్ల వేసాం, పిల్ల చాలా నెంబర్ ఎక్సలెంట్ అండి. సుబ్బారెడ్డి పిల్ల వేసాం, ఏరివేషన్ కొంచెం చాలా ఏరివేషన్ ఉంది, ఎదుగుదల లేదు.
ఏంటన్న టైంలో నాకు డిజైర్ అని తెలిసింది. ఆయన చాలా బాగా చెప్తాం వింటాం రైతులు అంటే ఏదో ఎవడో చెప్పినట్టు వినలా. ఆ చెప్పినప్పుడు కంటే బాగా చూసా. అయితే ఈ పోర్షన్ వాడచ్చు, మనకి బత్తా పెడితే రోజుకి వచ్చి ఎంత లేదన్నా మేత పోర్షన్ 15,000 అయిపోతుంది. అలాంటిది డిజైర్ అయితే 3,000 కదా, 7,000 వద్దాయి అని డిజైర్ తెచ్చిన నాకు ఒక బాటిల్ వాడేటప్పటికి చాలా బాగుంది. తర్వాత ఎవరికన్నా చెప్పాలన్నా ఒక డబ్బా వాడి ఎవరే బాగుందని చెప్పేస్తే బాగోదు కదా. అందుకని ఏం చేశానంటే ఆ క్రాప్ దాన్ని మేతలు నేనే వెళ్ళి నెట్లకి ప్రత్యేకంగా వేరే మేతల్లో కలిపిన ప్రోడక్ట్లకి దీనికి చాలా తేడా ఉంది. తర్వాత మనకు రొయ్యి కూడా చాలా బాగుంది, క్లారిటీగా రొయ్యి కూడా. ఆ తర్వాత ఈ అప్పును కూడా మా తల్లి లెగ్గొట్టుకొచ్చేసింది. వర్షటి 15 లక్షలు వచ్చేసింది ఒకసారి. అంతకుముందు 15 లక్షలు ఉంది అప్పు ఉంది. అప్పు ఉంటే ఒకసారి 15 లక్షలు కొట్టుకొచ్చేసింది ఆ క్రాప్ లో. 3 లక్షలు ఉన్నా పెద్ద లెక్కలేదు కదా. అసలు బొత్తిగా ఈ 15 లక్షలు అంటే అప్పు చాలా దారుణం కదా. అలాంటిది ఒకసారి లాక్కొచ్చింది. చాలా ఈ ప్రోడక్ట్ వాడాక చాలా బాగుందండి. అంటే అప్పుల నుంచి కూరుకున్న లాక్కొచ్చింది, మాకు అన్ని రకాల సేవ్ చేసింది. ఈ క్రాప్ లో మిగిలే ఉంటాం, ఎందుకంటే లైన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మిగిలిలోనే ఉంటామండి. ఇప్పుడు ప్రోడక్ట్ అయితే చూసుకోకర్లేదండి. అదే నేను షాప్ కాడికి వెళ్ళి ఈ బాటిల్ అయిన తర్వాత చెప్పాను, తెచ్చారు. తర్వాత 13 ఎకరాల అని చెప్పాను, వాడాడు. తర్వాత మళ్ళీ నేను కావాలని వెళ్తే డిజైర్ అయిపోతుంది, నేను తెప్పించుకున్నానంటే లేదమ్మా ఓనర్ గారు వాడేస్తున్నారు అన్నారు. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే డిజైర్ ఎలా ఉంది ఇంకా నలుగురు చెప్పారు. వాడిన వాళ్ళ చాలా బాగుందని ప్రతి ఓడు కూడా. అయితే డిజైర్ ఒకసారి బాగాలేదు, మొన్న కూడా లేదన్నారు, ఎందుకంటే స్టాక్ లేదన్నారు. మీరు కావాలని తెప్పించాం, లక్షలు మీరు మనకి ఆయనే పెట్టాలి కదా అప్పులు. అలాంటిది మేము ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఇక్కడ మాకు డిజైర్ తెస్తేనే ఇస్తాం, లేకపోతే లేదని చెప్పేసాం. డిజైర్ కంపల్సరీ తెచ్చాడండి, ఎందుకంటే స్టాక్ దొరుకుతుంది అది అన్నాడు. దొరకపోయినా మంచి ప్రోడక్ట్ అనేది దొరకదండి, మనం తెచ్చుకోవాలి వాడుకోవాలి. అంతేగాని ఏది పడితే అది దొరికితే వాడదాం చూడొద్దు. డిజైర్ వాడండి, ఎందుకంటే వాడిన తర్వాత మీకు అప్పులు గిప్పులు ఉన్నా ఎగిరిపోతే రొయ్యి బాగుంటది, అన్ని రకాలుగా యూజ్. ఆయనకి చెప్పానండి, అది నేను అంతకుముందు చూసానండి. ఇలాగ పలానా నలుగురు వాడారు, నలుగురు అందరూ పోయినా నలుగురు బాగున్నారండి. ఆ డిజైర్ ఇలా పనిచేస్తుందని చెప్పాను, ఎందుకంటే నేను అప్పుడు 2 డబ్బాలు వాడానండి. అవునా ఇలా పనిచేస్తున్నా, ఆయన మంచోడండి, ఇది మన డీలర్. అయితే ఆయనకి ఉందండి ఒక 20 ఎకరాలు. ఏం చేశాడంటే ఇది మనోడు అనుభవంతో చాలా బాగా చెప్తున్నాడు అని చెప్పి ఆయన వాడతాం మొదలెట్టాడంట. తర్వాత ఏమో పక్కన వాళ్ళు ఆయనే చెప్తాడు. అలాగే చాలా మందికి డిజైర్ ఖాళీ ఉంటుంది అక్కడ, ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు. డిజైర్ చాలా బాగుంది, దాని మీద ప్రతి వాళ్ళు వాడుతున్నారు. ఓనర్ గారు లేదని చెప్పారు, అప్పుడు 2 సార్లు చెప్పారు. ఆయన వాడుకుంటున్నారు. తర్వాత ఏమో కనవాళ్ళు కూడా అది వాడినోళ్ళు ఏం చేస్తున్నారు, ఉండకపోతే 1 కిలో 2 కాయలు ఎట్టుకుపోతున్నాడు. దాని మీద చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి. అదే కొంతమంది అయితే అది దేని వల్ల వచ్చిందో కూడా కొంతమంది తెలియదు, గమనించరు. నేను డిజైర్ అని బట్టలు మట్టి ఆడుతున్నాను కదా, ఇదేంటి ఇది వచ్చాక బాగుందని గమనించరు. మనం గమనిస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది ప్రోడక్ట్లు. ఇది దమ్ము ఉంది దీంట్లో, ఇది మనకి రామబాణం గట్టిగా తగులుద్దండి. రొయ్యకి అయితే ఎక్సలెంట్ అండి. అసలు అది పెడితే మనకి జడక్కల పొరపాటున వైరస్ అనేది రాకపోతే మనకి కొట్టేసినట్టే అండి, క్రాప్ కొట్టేసినట్టే. ఇంకా దీనికి దడక్కలు ఏ జబ్బు వద్దు ఇది వద్దు అది వద్దని. రొయ్య మెయిన్ ఏంటంటే మనం 3 లక్షలు నెంబరింగ్ చేసామనుకోండి, మనం బోనస్ తో సహా మేపుకోవాలి. డిజైర్ కలిపితే మనం 3 లక్షలు వేసామనుకోండి నెంబరింగ్, అది 50,000 ఇస్తాడు కదా బోనస్. అయితే 4,50,000 ఎవరన్నా అయితే 3 లక్షలే మేపుతారో ఈ డిజైర్ పెడతారు కాబట్టి 4,50,000కి మేపుకోవాల్సిందండి. ఎందుకంటే ఇది నెంబరింగ్ మిస్ అవనవదు, నైటెడ్ ఉన్నా లేకపోతే అమోనియా ఉన్నా పిల్ల అయితే పోదు హామీ. ఎందుకంటే నా ఫోన్ నెంబర్ కావాలి ఏమని చెప్తాను ఎవరికైనా. నేను అప్పుడే ఇది ఇప్పుడు ఒకసారి కదా అప్పుడే 4-5 బట్టలు వాడుతున్నానండి. పిల్ల అయితే మేము వేసిన 3 లక్షలు అయితే 6 లక్షలు దొరుకుతుంది, 4 ఎత్తనేమో 7 దొరుకుతుంది. నెంబరింగ్ అయితే జారినెత్తల మామూలుగా కౌంట్కి వచ్చాక జారిపోవాలి, చిన్న ఎలా జారిపోవాలి. అసలు జాగ్రత్తల చిన్నవి కూడా ఎదిగిపోతున్నాయి, బాగుంటుంది. జారిపోవాలి, లెక్క అయితే జారిపోతాయి. మన డిజైర్ పెడితే జారమండి. అది ఇది ఏమవుతుందో జారినెత్తల ఆ నాసి కూడా ఆహారం వెళ్తాం. ఇది ఎప్పుడైతే డిజైర్ తింటుందో దానికి ఇమ్యూనిటీ శక్తి బాగా పెరిగిపోయి అసలు ఇంత కూడా బిరవుతుంది. ప్రతి పిల్ల వచ్చింది నేను పట్టినప్పుడు ప్రతి క్రాప్ కి నాసుగా ఉన్న అయ్యి అసలు పోవాలి. ఇదేంటి ఆశ్చర్యపోతుంది, నాసుగా ఉన్నాయి జారిపోవాలి జాగ్రత్తల గమనించుకుంటుంటే కంపల్సరీ మనకి అక్కడ పిల్ల కొట్టినప్పుడే మనం 1,00,000 అడిగితే 50,000 ఇస్తాడండి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 1,00,000 మేపుతారండి, 50,000 మేపరు. ఎందుకంటే జారిపోదని తెలిసి వాళ్ళకి. కాకపోతే అన్ని చెరువులు అలా జారో సాయిల్ బట్టి అయి ఉంటాయి. కాకపోతే ఏంటంటే 190% మనం డిజైర్ పెడితే జారనవుతాం, 99% కూడా మనం కంపల్సరీ మేత మనం బోనస్ సహా మేపుకోవాలండి. ఆ తర్వాత ఎట్ల గట్టిన కాడి నుంచి అయినా సరే మనం ఎక్కువ వెళ్ళిపోతున్న మేత అనుకుంటాం, ఎక్కువ వెళ్తుందండి. ఎందుకంటే బోనస్ కూడా కాసేది కాబట్టి ఎక్కువ వెళ్తుంది, అది కూడా లెక్కేసుకోవాలి. మనం 4 లక్షలు వేసాం, 4 అంటే పని అవుతాం, 6 లక్షలు మేపుకోవాల్సింది. డిజైర్ అయితే కంపల్సరీ జారనే అవుతాం. అది ఫోన్ చేసి అది వాడినోడు ఎవడైనా సరే సూపర్ అది దమ్మది అంటారు. ఎందుకంటే అది లేకపోతే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాం. అలాంటిది అప్పుల నుంచి బయట లాక్కొచ్చింది మా తల్లి. డిజైర్ కే మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే అది మేము 3,000 కదా అనుకున్నాం, అలాంటిది 3,000 కాదు, అది 3 లక్షలు కూడా తెస్తుంది. అది చాలా మాకు ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. దాని గురించి అయితే చూసుకోవాలి, ఎవరికైనా సరే డంకా లేకుండా చెప్పొచ్చు, ఉండాల్సిన మెడిసిన్. ఆ ప్రోడక్ట్ అనేది ఇన్ని రకాలుగా, ఎందుకంటే నేను పచ్చంగా గమనిస్తానండి. ఏదో వాడుతున్నాం కదా ప్రోడక్ట్ అని చూడండి. నేను ఆ ప్రోడక్ట్ ఏం చేస్తానంటే నేను ఇది వాడుతున్నాం, ఇది దేనికి పని చేస్తుంది. మనం 1 రోజు 2 రోజులు చూసేసి అది కాదు, మేతలు తినేస్తున్నాయి, డిజైర్ పెట్టేస్తే తినేస్తున్నాయా అది కాదు, ఒక 4-5 చూడాలి.
తింటున్నాయి. తిన్నా సరే మనం చూసుకుంటుంటే రొయ్య పెట్టక ముందు ఓ రకం ఉంది, ఈ డిజైర్ పెట్టిన తర్వాత ఇంకో రకంగా ఉంది. అంటే చాలా బాగుంది డిజైర్. అంటే దీని పనితీరు బాగా పనిచేస్తుంది అని తెలుసుకోవాలి. కొంతమంది ఏంటంటే పెడుతున్నాను కదా వెళ్తుంది, ఏమన్నా డిజైర్ ఏమన్నా చూడాల తెలియదు అంటారు. తెలుతానికి ఎక్కడ తెలుస్తుంది? రొయ్య బాగుంది కదా, ఆయనకేం తెలియాలి? డిజైర్ పెడుతున్నాడు బాగుంది, ఇంకా ఆయనకి అక్కర్లా బాగుంది కానీ డిజైర్ గురించి తెలియదు. అది పెట్టక ముందు అయితే తెలుస్తుంది, పెట్టాక తెలియదు. అది మనం చూసుకోవాలి. ఇది పెట్టినప్పుడు ఫీడింగ్ ఎక్కువ తీసుకుంటుంది, బాగుంది నిజమే ఇది జాగ్రత్తలా ఎక్సలెంట్ అని చూసుకున్నప్పుడు మాత్రం దాన్ని మర్చిపోవడం కంపల్సరీ చెప్తాడండి. ఇది జగన్ గారి మాటలు, ఆయన అనుభవాలు గమనించండి. నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈహెచ్పీ నివారణ మరియు నిర్మూలన కొరకు ఎదురు చూస్తున్న రైతన్నలకు అంది వచ్చిన వరం డిజైర్ ఫీడ్ సప్లిమెంట్ ను వాడదాం. ఈహెచ్పీ నుండి రొయ్యలకు విముక్తి కల్పిద్దాం. రొయ్యల్లో ఆరోగ్యకరమైన హెపటో ప్యాంక్రియాసిస్ నిర్వహణకు, రొయ్యల సమాన ఎదుగుదలకు మరియు సైజ్ వేరియేషన్ నివారణకు, రొయ్యలు తగినంత మేత తీసుకోవటానికి, సమయానికి గుల్ల విడవటానికి మరియు అధిక బరువు పెరగటానికి డిజైర్ ఎంతగానో తోడ్పడుతుంది. సాధారణ రోజుల్లో 5 మిల్లీ ప్రతి కేజీ మేతకి రోజుకి 2 మేతల్లో వారానికి 2 రోజులు. ఈహెచ్పీ ఇన్ఫెక్షన్ గమనించినట్లయితే 5 మిల్లీ ప్రతి కేజీ మేతకి రోజుకి 4 మేతలలో సరాసరి 7 నుంచి 10 రోజుల వరకు. మరిన్ని వివరాలకు 9397177799 ను కాంటాక్ట్ చేయండి. ఈహెచ్పీ నిర్మూలన మరియు నివారణకు తిరుగులేని ఆయుధం డిజైర్ ఆక్వాటిక్ ఫీడ్ సప్లిమెంట్. అరుదైన సేంద్రియ హెర్బల్స్ మరియు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కలది డిజైర్.